హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా కరీంనగర్ స్పెషల్ అయిన మానే డ్యామ్ చూపిస్తున్నాను. డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత మాకు మిగిలిన ఒకే ఒక ప్లేస్ అండి. ఇది చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైం కొంచెం రష్ ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకవైపు ఏమో వాటర్ కనిపిస్తాయి, ఇంకో సైడ్ నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ ఐటీ పార్క్ చూసేయండి, నెక్స్ట్ ఏమో మీకు కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అటు సైడ్ చూస్తేనేమో గీతా భవన్ దగ్గర ఫ్లాగ్ ఉంటుందండి. ఈ ఫ్లాగ్ తెలంగాణలోనే సెకండ్ హైయెస్ట్ ఫ్లాగ్ అండి. అండ్ ఇవాళ వెదర్ చాలా బాగుంది. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. మీకు కలర్ డిఫరెన్స్ కనిపిస్తుందా? ఈ కలర్ డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడక్కడి నుంచి వాటర్ వచ్చి డ్యామ్లో కలుస్తూ ఉంటాయి కదా, దానివల్ల సాయిల్ డిఫరెన్స్ వల్ల అట్లా కలర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ చూడండి ఆకాశంలో మబ్బులు ఎంత బాగున్నాయో, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడికి వస్తే కాసేపు అలానే కూర్చోవచ్చు. నెక్స్ట్ మేము డ్యామ్ పక్కనే ఉన్న ఉజ్వల పార్క్కి వెళ్ళామండి. పార్క్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూలింగ్లో వెళ్ళాను, మళ్ళీ ఇదేనండి వెళ్ళడం. చాలా బాగుంది. ఇది కొంచెం ఓల్డ్ పార్క్ అండి. గేమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఇందులో, అందుకే కాస్త తక్కువ మందే విజిట్ చేస్తూ ఉంటారు దీన్ని. గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ అక్కడక్కడ ఇట్లా శిల్పాలు పెట్టారు, చాలా బాగుందండి. ఇది రైనోసర్. చూడండి వాటర్ పాండ్లో బుద్ధుడు ఎంత బాగున్నాడో. బుద్ధుడు అంటేనే పీస్ఫుల్, చాలా బాగుంది. అండ్ ఈ పార్క్లో నేను అబ్జర్వ్ చేశాను, ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఫోటోషూట్స్ అంటే నార్మల్గా మనం కెమెరాస్ తీసుకొని థీమ్స్ పట్టుకొని వెళ్ళడం కాకుండా వాళ్ళు థీమ్స్ రెంట్కి ఇస్తున్నారండి. పిల్లలవి షూట్స్ జరుగుతున్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు అలా సినిమాలకి బయట ఫుడ్ తినడానికి అలా వెళ్ళకుండా ఇట్లా పార్క్లకి ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సాధారణంగా ఇట్లాంటి గేమ్స్, ఇట్లాంటి రైడ్స్ ఎక్కువగా ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇట్లాంటివి ట్రై చేస్తే. అండ్ చూడండి ఫొటోస్కి మాత్రం చాలా మంచి మంచి ఫ్రేమ్స్ దొరికినట్టే అండి. ఈ పార్క్లో మాత్రం చాలా బాగుంది గ్రీనరీ. అండ్ అక్కడక్కడ ఈ పుట్టలు కూడా ఉన్నాయి. వెళ్ళినప్పుడు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలా గేమ్స్ కూడా ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి. ఇందులో ఒక స్పెషల్ రైడ్ ఉంటుందండి, అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే ఆ రైడ్కి వెళ్తే మాత్రం పూర్తిగా తడిచిపోతారు. మీకు అది చూపిస్తాను, చూసేయండి. చాలామంది పిక్నిక్ లాగా స్కూల్స్ నుంచి పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. అండ్ వంటలు కూడా చేసుకొని వస్తారండి ఫ్యామిలీస్. చూడండి ఇందాక చెప్పిన రైడ్ ఇదే. భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి. ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. కానీ ఒకే ఒక ప్రాబ్లం అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రైడ్ ఎక్కితే కంపల్సరీ వాటర్లో అందరూ తడవాల్సిందే. ఎక్స్ట్రా పెయిర్ ఏదైనా డ్రెస్సెస్ ఉంటే తీసుకెళ్ళొచ్చు. అక్కడ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి. అంతేనండి ఇవాల్టి వీడియో ఇదే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.